Dear students, I welcome all of you to the channel The E-Guru, and I am your E-Guru. This is our first class, IIT JEE and NEET Physics in Telugu, complete explanation in Telugu. So we'll start our classes. First theory part అంతా చూసిన తర్వాత previous year questions కి solutions చూద్దాము. Solutions మళ్ళీ డిస్కషన్ చేసుకునేటప్పుడు వాటి బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఈజ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఫస్ట్ చాప్టర్ ఈజ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, lecture 1. దిస్ ఈజ్ లెక్చర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. lecture 1. So this is units and measurements, lecture 1. This is our first lecture, and units and measurements. First physics అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ ఏంటిది? ఫిజిక్స్ ఏంటిదంటే ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్. అసలు ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సో ఫిజిక్స్ డిస్క్రైబ్స్ ఎవ్రీ న్యాచురల్ ఫినామినా. సో న్యాచురల్ ఫినామినా, మన చుట్టూ జరిగే ప్రతి ఒక్క దృగ్విషయాన్ని ఈ ఫిజిక్స్ వివరిస్తుంది. దీనికోసం ఏం చేశారు? చాలామంది సైంటిస్ట్, చాలామంది ఫిజిసిస్టులు ఏం చేశారు? ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫిజిసిస్టులు ఏం చేశారు అంటే భౌతిక శాస్త్రవేత్తలు ఏం చేశారు? ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రతి విషయం మీద వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక విషయం మీద, ప్రతి ఒక్క విషయం మీద అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న విషయం మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఏం చేశారు? కొన్ని థియరీస్ ప్రపోజ్ చేశారు, పోస్టులేట్ చేశారు థియరీస్. ఆ థియరీ నుంచి ఏమొచ్చాయి? లాస్, ఫిజికల్ లాస్. ఈ లాస్ మనం నేర్చుకోవాలంటే, ఫిజికల్ లాస్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సిందంటే ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఈ లాస్కి మనం ఎట్లా డిస్క్రైబ్ చేస్తామంటే మెజర్మెంట్స్, బై యూజింగ్ మెజర్మెంట్స్. అంటే ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా మనకేం చేస్తాం? మనం కొన్ని మెజర్మెంట్ తీసుకుంటాం. సో ఈ మెజర్మెంట్స్ని ఎలా ఎక్స్పెరిమెంట్? ఫిజికల్ క్వాంటిటీస్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఫిజికల్ క్వాంటిటీస్ యూ. ఫిజికల్ క్వాంటిటీస్ నీ గురించి తెలుసుకోవాలంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్, యువర్ హైట్ అండ్ వెయిట్, నీ యొక్క ఎత్తు మరియు బరువు. యువర్ హైట్ అండ్ weight are two physical quantities which describes you. For example, ఎర్త్ గురించి తెలుసుకోవాలండి. ఎర్త్ యొక్క వాల్యూమ్ ఏంటిది, మాస్ ఎంత, సన్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది, రేడియస్ ఏంటి. ఓకే, దీస్ ఆర్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ డిస్క్రైబ్స్ అబౌట్ సన్. ఓకే, ఈ విధంగా కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ మనకు ఏం చేస్తాయంటే మనకి ఎక్స్పెరిమెంట్ లాస్ని అర్థం చేసుకోవడానికి, ఫిజికల్ లాస్ని అర్థం చేసుకోవడానికి ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి అవసరం పడ్డాయి. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటో చూద్దాం. ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటివి? అసలు ఫిజికల్ క్వాంటిటీస్ అనేది మనకు తర్వాత ఏం చేస్తారంటే 3 టైప్స్గా మనము వాటిని డివైడ్ చేసుకున్నాము. కొన్ని ఫండమెంటల్, అంటే దే ఆర్ ఫండమెంటల్ ఇన్ నేచర్. అంటే బేసిక్. ఫండమెంటల్ ఇన్ నేచర్, ఇవి నేర్చుకోవడానికి మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ అంటే బేసిక్. వీటిని డెరైవ్ చేయడానికి వీటి కోసం ఇంకేదో క్వాంటిటీ అవసరం లేదు. ఇవి బై దెమ్సెల్వ్స్ అవి ఫండమెంటల్. కొన్ని సప్లిమెంటరీ ఒక 2 క్వాంటిటీస్ని సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అనుకున్నాం. చూద్దాం అవేంటో. నెక్స్ట్ ఒకటి థర్డ్ కేటగిరీ ఏంటంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ అండ్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేసుకొని ఏదైతే మనం డెరైవ్ చేస్తామో అవి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇవి 7 ఉన్నవి, ఇవి 2, ఇవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏందో ఫస్ట్ చూద్దాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి? ఫస్ట్ది మాస్, లెంత్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. టైమ్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫోర్త్ వన్ electrical current is a fundamental quantity.
Fifth one is temperature is a fundamental quantity. Sixth one is luminous intensity. Luminous intensity is a fundamental quantity. Seventh one is amount of substance. Mass, length, time, electrical current, temperature, luminous intensity and amount of substance. Okay, mass అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఆఫ్ ఎర్త్, మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఇదంతా ఇవి మాసెస్. వీటిని మనం ఎలా మెజర్ చేస్తాము? డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర, గ్రామ్స్, పౌండ్, ఓకే, క్వింటల్, టన్స్, ఇవన్నీ డిఫరెంట్ మనకు యూనిట్స్ ఇందులో మెజర్ చేస్తాము. లెంత్ ఉన్నది. లెంత్ ఏంటిది? డిస్టెన్స్, హైట్, డెప్త్, ఓకే, వేవ్ లెంత్, ఇవన్నీ లెంత్, పారామీటర్ లెంత్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ లెంత్ మీటర్స్లో, ఓకే, ఫీట్, తర్వాత ఇంకేమున్నది మైల్స్, వీటిని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, మనకు టైం ఉన్నది. టైం అనేది టైం పీరియడ్ ఫ్రమ్ మనకు వన్ పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు సర్టన్ టైం పీరియడ్. ఈరోజు మధ్యాహ్నం నుండి రేపటి మధ్యాహ్నం వరకు, లేకపోతే ఈరోజు మార్నింగ్ నుండి సన్ రైజ్ టు సన్సెట్, ఇది టైం పీరియడ్. టైం పీరియడ్ అనేది మన సెకండ్స్, మినిట్స్, అవర్స్. ఓకే, ఎలక్ట్రికల్ కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది యాంప్స్. ఓకే, టెంపరేచర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ స్టీల్. ఓకే, ఇట్లా డిఫరెంట్ టెంపరేచర్స్ మనకి ఇవి. వీటిని మనం డిగ్రీ సెంటిగ్రేడ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, కెల్విన్లో ఎక్స్ప్రెస్ చేస్తాం, ఫారెన్హైట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ల్యూమినస్ ఇంటెన్సిటీ ఇస్ క్యాండిల్. ఓకే, లైట్ యొక్క ఇంటెన్సిటీ. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని మోల్ అంటాము. ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఏంటిది? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఒక పర్టికులర్ కొద్ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మనం ఒక సబ్స్టెన్స్లో పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ పార్టికల్స్ ఉన్నాయి. ఓకే, ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ అయాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అయాన్స్. కొద్దిగా ఒక 5 grams ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకుంటే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, లేకపోతే ఆటమ్స్ ఉన్నాయి, లేకపోతే అయాన్స్ ఉన్నాయి, లేకపోతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అది మనకు ద నెంబర్ ఆఫ్ పర్టికులర్ పార్టికల్స్, ఫండమెంటల్ కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ఏ గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 12 grams ఆఫ్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ C12 తీసుకుంటే ఎంత ఉంటుంది? అవగాడ్రో నెంబర్ ఆఫ్ సబ్స్టెన్స్ మాలిక్యూల్స్ ఉంటాయి, యాటమ్స్, కార్బన్ యాటమ్స్ 12 grams ఆఫ్లో. అంటే అవగాడ్రో నెంబర్ ఎంత? 6.02 × 10^23 నంబర్ n ఇది. ఓకే, అట్లా ఒక మోల్, దీన్ని ఒక మోల్లో మనం రిప్రజెంట్ చేస్తాం. మోల్ అంటాము, స్మాల్ MOL. కెమిస్ట్రీలో ఎక్కువ దీన్ని మనము, ఇది మనకు వస్తుంటుంది స్టాయికియోమెట్రీ, అక్కడెక్కువ క్యాలిక్యులేషన్ చేస్తాం దీన్ని యూజ్ చేసుకొని. ఓకే, ఇవన్నీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ: మాస్, లెంత్, టైం, ఎలక్ట్రికల్ కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మరి సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏందో చూద్దాం. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటిది? ఒక 2 ఫిజికల్ క్వాంటిటీస్ మనం సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ కింద పెట్టుకున్నాం. ఏంటివి అవి? ఒకటి ప్లేన్ యాంగిల్ అనుకున్నాము, ఇంకొకటి సాలిడ్ యాంగిల్ అనుకున్నాము. సాలిడ్ యాంగిల్ ఏంటిది? డిఫరెన్స్ ఏంటిది ప్లేన్ యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి? అసలు ఎందుకు ఇది సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇవి డైమెన్షన్లెస్. డైమెన్షన్ అంటే యూనిట్లెస్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే కొన్ని యూనిట్స్ చెప్పినాం. ఫర్ ఎగ్జాంపుల్ టైం అయితే సెకండ్స్, మినిట్స్, అవర్స్ అని, లేకపోతే మాస్ అనుకుంటే గ్రామ్స్, పౌండ్స్ అని. ఓకే, టెంపరేచర్ అయితే డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్హైట్ అంటే దానికి యూనిట్ ఉన్నది, కానీ ఇవి యూనిట్లెస్. ఈ 2 క్వాంటిటీస్ కూడా యూనిట్లెస్. ఓకే, ప్లేన్ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ప్లేన్ యాంగిల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేన్లో ఇది అంటే 2 డైమెన్షనల్ కాన్సెప్ట్. సాలిడ్ యాంగిల్ అనేది 3 డైమెన్షనల్ కాన్సెప్ట్. ప్లేన్ యాంగిల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్వ్ సెగ్మెంట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక ప్రొజెక్ట్ చేసుకోవాలి ఒక సర్కిల్ మీదకి, ఒక సర్కిల్ ఆఫ్ రేడియస్ మీదకి ప్రొజెక్ట్ చేస్తే
radial projection of this segment C onto a circle of radius r. Then this 5 is given by, let this arc length s, then this vertex p. Okay, this segment, ఈ సెగ్మెంట్ ఏదైతే ఈ కర్వ్ యొక్క సెగ్మెంట్ని మనం ఈ ఒక రేడియస్ r ఉన్న ఒక సర్కిల్ మీదకి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది చేసే ఈ పాయింట్ వెర్టెక్స్ దగ్గర ఇది ప్లేన్, ఈ లైన్ సెగ్మెంట్ కర్వ్ సెగ్మెంట్ ఏదైతే యాంగిల్ని చేస్తుందో ఆ యాంగిల్ ప్లేన్ యాంగిల్. 5 is given by arc length s by radius r in radians. యూనిట్ ఏందనుకున్నాం అంటే రేడియన్స్ అనుకున్నాం. RAD అని రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ RAD అని రిప్రజెంట్ చేస్తాం దీన్ని. అయితే ఇక్కడ స్మాల్ r ఏంటిది లెంత్, ఓకే, అండ్ r ఆల్సో లెంత్ బై లెంత్ ఏంటిది యూనిట్లెస్, లెంత్ గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు ఎస్ అనేది ఒకవేళ 30 మీటర్ ఉందనుకోండి బై రేడియస్ ఒక 30 మీటర్ ఉందనుకోండి, అది కూడా 30 అంటే 1 రేడియన్. ఓకే, 30 by 30 మీటర్ గెట్స్ క్యాన్సిల్, సో యూనిట్లెస్, బట్ ఇది 30 అంటే 1 రేడియన్ అని అర్థం. ఓకే, కంప్లీట్గా ఈ కర్వ్ ఇట్లా ఉందనుకోండి, ఒకవేళ కంప్లీట్గా ఉంటే ఒక సర్కిల్ ఎంత చేస్తుంది, 2π రేడియన్ చేస్తుంది. 2π రేడియన్స్ కంప్లీట్ సర్కిల్ యొక్క ప్లేన్ యాంగిల్, కంప్లీట్ సర్కిల్ది 360 degrees అని చెప్తాం దీన్నే. 360 degrees. సో 1 రేడియన్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1 రేడియన్ ఈక్వల్ 360 by 2π degrees. సో 1 degree is equal to 1 degree రేడియన్స్ రాసుకోవాలంటే 2π by 360 రేడియన్స్. ఓకేనా, సో ఇది కన్వర్షన్, రేడియన్స్ టు డిగ్రీస్ టు రేడియన్స్ కన్వర్షన్. పై వాల్యూ బేసిక్గా మనం 3.14 అని తీసుకుంటాం, 3.14. ఓకేనా, రైట్. ఈ 3.5 పై ఎట్లా డిఫైన్ చేసినామంటే, పై ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ చూడండి, ఇక్కడ పై అంటే ఎట్లా, పై ఈజ్ ఆర్క్ లెంత్, చూడండి ఆర్క్ లెంత్ ఎస్ బై రేడియస్ ఆర్. ఆర్క్ మనకు ఫుల్ యాంగిల్, ఇప్పుడు ఫుల్ యాంగిల్ తీసుకున్నప్పుడు సర్కిల్లో సర్కంఫరెన్స్ అయిపోతుంది ఎస్ ఆర్క్ లెంత్ అనేది. సో దట్ ఈస్ 2πr ఈజ్ ద సర్కంఫరెన్స్ బై, అప్పుడు రేడియస్ ఏమొస్తుంది మనకు, డయామీటర్ వచ్చేస్తుంది, డయామీటర్ 2r. అంటే పై ఈజ్ డిఫైన్డ్ యాజ్ సర్కంఫరెన్స్ బై డయామీటర్ 2r. ఓకే, circumference by 2r. This 2 gets cancelled. This is pi. Pi is defined as circumference by diameter. Now this is plane angle. What about solid angles? నేను ఏం చెప్పాను, సాలిడ్ యాంగిల్ అనేది 3D కాన్సెప్ట్. సాలిడ్ యాంగిల్ గురించి చూద్దాము. సాలిడ్ యాంగిల్, ఓమ్, దీనికి మనకి ఎస్ఐ క్వాంటిటీ ఏంటంటే స్టెరేడియన్స్ రిప్రజెంటేషన్ ఎస్ఆర్ అని చూపిస్తాం. ఓకే, స్మాల్ ఎస్ స్మాల్ ఆర్. సాలిడ్ యాంగిల్ కదా, సాలిడ్ యాంగిల్లో మనకేంటి, అక్కడ ఒక మనం లైన్ సెగ్మెంట్, కర్వ్ సెగ్మెంట్ అనుకున్నాం కదా, ఇక్కడ ఒక ఏరియా అనుకోండి, క్లోజ్డ్ ఏరియా ఏదో ఏరియా తీసుకొని ఈ ఏరియాని ఒక స్పియర్ మీదకి ప్రొజెక్ట్ చేయండి. స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్, రేడియల్ ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ ఏరియా onto a radial projection of this area A, this closed curve, okay, onto a sphere of radius r. Then ఎక్కడైతే ఇక్కడ ఏరియా వస్తుంది మనకి, మన ఏరియాని ఇట్లా ప్రొజెక్ట్ చేసినాం దీని మీదకి. సో ఇక్కడ మనకి కొద్ది ఏరియా వస్తుంది. ఈ ఏరియా లెట్ ఏ అనుకుంటే, ఇది ఆర్ అనుకుంటే, ఇది P is the vertex of this sphere. Then this solid angle omega is given by this area A by r square. Okay, area also in meter square, and this also meter square, or this is millimeter square, this is also millimeter square.
then this is then millimeter square by area. This is also unitless, but this is the expression. This మనం ఒక యూనిట్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాం ఎందుకంటే ఇది వేరీ అవుతుంది. ఇది యాక్చువల్లీ కాన్స్టెంట్ కాదు. ఇది ఒక పెద్దగా ఉందనుకోండి, ఏరియా ఇట్లా ఉందనుకోండి పెద్దగా, సో ఇది ప్రొజెక్ట్ చేయడం ఎక్కువ ఏరియాని ప్రొజెక్ట్ చేస్తుంది, అప్పుడు వాల్యూ వేరీ అవుతుంది. సో దిస్ ఈజ్ స్టెరేడియన్ SR, బేసికలీ యూనిట్లెస్ క్వాంటిటీ ఇది. ఓకే, దిస్ ఈజ్ సాలిడ్ యాంగిల్. అంటే 3D కాన్సెప్ట్, మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఒక సాలిడ్ మీద ఒక కోన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కోన్ అనుకుంటే కోన్ది ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఏదైతే ఏరియా ఉందో, ఈ ఏరియా ఏ అనుకుంటే, రేడియస్ R అనుకుంటే, దీన్ని కూడా దిస్ సాలిడ్ యాంగిల్ లైక్ దిస్, ఇది ఒక ఏరియా. మీరు 3Dలో ఇది ఓమ్. ఓకే, లైట్, దిస్ ఈజ్ సాలిడ్ యాంగిల్ ఓమ్. ఓమ్ ఈజ్ గివెన్ బై A square by R square. This area A, this radius R. Okay, this is solid angle. And we'll discuss next derived fundamental quantities. With supplementary fundamental quantities have derived fundamental quantities ఏంటివంటే ఈ by using these two मतलब fundamental and derived, fundamental and supplementary, we derive some physical fundamental quantities. Those are called, for example, velocity, speed, acceleration, force. These are energy, momentum. అంటే స్పీడ్ ఎలా, డిస్టెన్స్ లెంత్ బై టైమ్, యాక్సిలరేషన్ లెంత్ బై టైమ్ స్క్వేర్, ఫోర్స్ మాస్ ఇంటూ లెంత్ బై టైమ్ స్క్వేర్. ఓకే, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఎనర్జీ, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఇస్ this one, so m into L t square into t square, length. This is length by time square. Means by using the fundamental quantities we are deriving another fundamental quantity, another physical quantity. By using two fundamental quantities, length and time, we are deriving another physical quantity called speed. So that's why this is derived physical quantity. ఓకే, ఇవన్నీ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. మనం ఏవైతే యూజ్ చేసుకొని యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఇవన్నీ కూడా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కిందకి వస్తాయి. ఓకే, సో మనకేంటిది, మనం ఇంతకుముందు ఫస్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ చూసినప్పుడు మనకు ఏంటంటే అవి మెజర్మెంట్స్. ఇది ఫిజిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్. ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం ఏంటి, మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఆ మెజర్మెంట్స్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెజర్మెంట్ చేసినాం అనుకోండి, ఒక మెజర్మెంట్ తీసుకొని అది ఆన్సరు 274 వచ్చిందంటే 274 వచ్చిందని చెప్తా. 274 ఏంటిది, మాసా, లెంతా, టైమా, 274 సెకండ్సా, ఏంటిది? దట్స్ వై యూనిట్స్, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ లెంత్ అనుకోండి, 2.5 మీటర్ కార్ ఉంది, కార్ లెంత్ ఉంది అనుకుంటే మీటర్ అంటాం. అంటే ఒక మీటర్ అనేది ఏదైతే ఒక స్టిక్ తీసుకొని దీనికి 2.5 టైమ్స్ ఉంటుంది అన్నట్టు. సో ఒక బేసిక్ యూనిట్, ఇది బేసిక్ ఒక యూనిట్ మీటర్ అనేది. ఒక మాస్ మనం ఒక ఎక్స్ప్రెస్ చేస్తాం అనుకోండి, మాస్ ఆఫ్ సంథింగ్, మాస్ ఆఫ్ సమ్ ఐరన్ బ్లాక్ ఈజ్ అరౌండ్ 125 kgs అనుకోండి, 125 kg. అంటే ఒక 100 kg అనే ఒక యూనిట్, ఫండమెంటల్ యూనిట్కి 125 టైమ్స్ ఉంటుంది అది. సో దీస్ ఆర్ యూనిట్స్. సో మనకి ఏంది, సరే యూనిట్స్ ఇవే ఉన్నాయా, ఓన్లీ ఎన్ని ఉన్నాయి అసలు యాక్చువల్ అంటే కొన్ని మనకు మనం ఏం చూసినాం, ఒక CGS, MKS, SI యూనిట్స్ అని చూసినాం కదా. అలానే ఒకటి FPS ఉంటుంది, CGS అంటాం మనం నార్మల్గా, సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. MKS ఉంటుంది ఒకటి, మీటర్ కిలోగ్రామ్ సెకండ్. అంటే సెంటీమీటర్ అంటే ఏంటిది, లెంత్, గ్రామ్స్ అంటే ఇది మాస్, ఇది టైమ్. సెంటీమీటర్ గ్రామ్ సెకండ్, మీటర్ కిలోగ్రామ్ సెకండ్. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది, FPS అని ఒకటి ఉంటుంది, బ్రిటిష్ సిస్టమ్ అంటాం దీన్ని, అమెరికన్ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో FPS ఏంటిది, ఫుట్ పౌండ్ సెకండ్, ఫుట్ పౌండ్ సెకండ్. సో మనం కొన్ని కార్స్ ఏదైతే అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్ చూస్తే MPH అని వస్తుంది, మైల్స్ పర్ అవర్ అని వస్తుంది.
కానీ మనం బేసిక్గా మనం ఇప్పుడు ఏం యూజ్ చేసిన కిలోమీటర్ పర్ అవర్స్ అనేది బేసిక్ ఎస్ఐ యూనిట్ ఇప్పుడు. ఓకే, మీటర్, కిలోగ్రామ్, సెకండ్, కిలోమీటర్ పర్ అని వస్తుంది. సో వాళ్ళు గ్యాలన్స్లో తీసుకుంటారు. లీటర్స్ మనకి పెట్రోల్ ఏదైనా కావాలంటే మనం లీటర్స్లో తీసుకుంటాం. అలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళు వెయిట్ ఇన్ పౌండ్స్ అని మెజర్ చేస్తారు. మనము అదే వెయిట్ అంటే మాస్ అనుకోండి, మాస్. పౌండ్స్ అనుకుంటే మనం ఏమంటాము ఇక్కడ కిలోగ్రామ్స్లో చేస్తాము. సో ఇది ఇట్లా వద్దనుకొని మనం ఏం చేసినామంటే ఒక యూనిట్ కొన్ని ఇలా ఈ కన్ఫ్యూజన్ వద్దు, ఇన్ని యూనిట్స్ ఇన్ని సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉండకూడదు అని చెప్పేసి మనం ఒకటి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనుకున్నాము. దాన్ని మనం ఎస్ఐ యూనిట్స్ అంటాము. యాక్చువల్లీ ఎస్ఐ ఏంటిది అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఐఎస్ ఉండాలిగా. ఐఎస్ఐ అంటే సిస్టమ్ ఇంటర్నేషనల్ ఒక ఫ్రెంచ్ పదం. ఇది సిస్టమ్ ఇంటర్నేషనల్ అనే ఫ్రెంచ్ పదం ఇది. యాక్చువల్గా ఇది బేసిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇందులో ఏంటిది ఎంకేఎస్నే కొన్ని సవరణలు చేసి మార్పు చేర్పులతో మనం ఎస్ఐకి మార్చుకున్నాం. మీటర్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లెంత్, కిలోగ్రామ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్, అండ్ సెకండ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైము. ఫోర్స్ అనుకుంటే న్యూటన్, జూల్ అనేది మనకి ఎనర్జీ, ఇలా యాంపేర్ అనేది కరెంటు, కెల్విన్ అనేది టెంపరేచరు, ఇలా కెల్విన్, క్యాపిటల్ కే, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ జే, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎస్, స్మాల్ కేజీ, స్మాల్ ఎం. అబ్జర్వ్ చేయండి, అంటే క్యాపిటల్ ఎం అని రాయకూడదు. యాక్చువల్గా క్యాపిటల్ ఎం అంటే దీని వేరే మీనింగ్ వస్తుంది. యాక్చువల్గా చెప్తాను నేను. దీని కేజీ దగ్గర క్యాపిటల్ కే పెట్టద్దు. క్యాపిటల్ కే పెడితే అది కెల్విన్ అయిపోతుంది. స్మాల్ కేజీనే. కే అంటే యాక్చువల్లీ కే రిప్రజెంట్ ప్రిఫిక్స్. యాక్చువల్ అది జీ అనేది ఫండమెంటల్ యూనిట్. ఇవి సైంటిస్టుల పేర్లు ఇవన్నీ. జౌల్ కానీ, యాంపేర్ కానీ, కెల్విన్ కానీ వాళ్ళ పేరు మీద వచ్చినాయి కాబట్టి ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. వాళ్ళ పేరు ఎవరి పేరు మీద రాకపోతే అది పాస్కల్ ఉందనుకోండి, పిఏ అని పెడతాం. పాస్కల్ ఆయన కూడా సైంటిస్టే. ఓకే, ఇలా సైంటిస్టుల పేర్లు వచ్చిన ఒక 2 లెటర్ తీసుకుంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనుకుంటాం, స్మాల్ లెటర్, తర్వాత లెటర్ స్మాల్ లెటర్ అనుకుంటాం. ఓకే, మనం క్వశ్చన్ చేస్తుంటే మీరు చూస్తుంటే మీరు కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీటివి కూడా మనకు అర్థమైపోతుంది. వీటి గురించి స్పెషల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కానీ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనం యూనిట్ ఎట్లా మనము రాస్తున్నాము, యూనిట్లో ఎక్కడైంది అనేది మనము బుక్స్లో కానీ చేసి చూసినప్పుడు అవి పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి, మిస్టేక్ చేయకూడదు. సో ఇవి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనుకున్న తర్వాత మనం ఏంటంటే ప్రిఫిక్సెస్, యూనిట్ ప్రిఫిక్సెస్ ఉంటాయి కొన్ని. యూనిట్ ప్రిఫిక్సెస్ ఏంటివి? యూనిట్ ప్రిఫిక్సెస్ అంటే ఇప్పుడు కిలోగ్రామ్ చెప్పినప్పుడు మీకు ఒకటి చెప్పాను ఎగ్జాంపుల్. ఏం చెప్పాను? అది ప్రిఫిక్స్ అన్నాను. కిలోగ్రామ్ అంటే కిలో అనేది ప్రిఫిక్స్, అది క్యాపిటల్ కే రాయద్దు, కెల్విన్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే మనకు ప్రిఫిక్సెస్ కొన్ని వస్తాయి చూడండి. ఫస్ట్ ఏంటిదంటే డెసి అనుకుంటాం. డెసి, సెంటి, మిల్లీ, మైక్రో, నానో, పీకో, డెకా, కిలో, మెగా, గిగా, టెరా. ఫర్ ఎగ్జాంపుల్ డెసి అనేది ఏంటంటే డెసిలీటర్, డెసిగ్రామ్ అనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ డెకా ఏంటిదంటే 10 టైమ్స్ ఆఫ్ 10 ఏంటిది 10 టైమ్స్ ఆఫ్ గ్రామ్. డెసిగ్రామ్ ఇప్పుడు డెకా గ్రామ్ అనుకోండి, స్మాల్ డి అని రిప్రజెంట్ చేస్తుంది దాన్ని. డెకా లీటర్ అనుకోండి, 10 టైమ్స్ ఆఫ్ లీటర్. ఓకే, అంటే 10 రెట్లు, ఒక లీటర్కి 10 రెట్లు, 10 లీటర్లు. డెకా లీటర్ అంటే 10 లీటర్లు. కిలో లీటర్ అంటే 1000 లీటర్లు. కిలో లీటర్ ఎంత? కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములు. కిలో అంటే మతలబ్ ఏంది, మీనింగ్ ఏంది? 1000 అని ఎగ్జాక్ట్ మీనింగ్. అక్కడ ఎక్కడ ఏ వర్డ్ ముందు కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, కిలోగ్రామ్ 1000 గ్రామ్స్. మెగా ఏంటిది? మిలియన్ అనుకోండి, 10 లక్షలు, 10 లక్షల గ్రాములు, 10 లక్షల మీటర్లు. ఓకే, మెగా ఓమ్ 10 లక్షల ఓములు రెసిస్టెన్స్ ఉందనుకోండి, మెగా ఓమ్ అంట. మెగా ఓమ్ అంటే 10 టైమ్స్ అండ్ మిలియన్ ఓమ్స్, 10 అంటే 10 లక్షలు. ఇది బిలియన్ అనుకోండి, ఇది 100 కోట్లు. 100 కోట్ల టైమ్స్ అన్నట్టు, 100 కోట్ల రెట్లు. ఒక క్వాంటిటీ ఎక్స్ అనుకుంటే దానికి 1 బిలియన్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గిగా. టెరా అనుకుంటే ఏంటిది?
ట్రిలియన్. ఇది ట్రిలియన్ అంటే దీనికి 100 రెట్లు, మళ్ళీ దీనికి 1000 రెట్లు. 1000 × 100 10⁵ 10 లక్షల కోట్లు. ఓకే, 9 జీరోస్ ఉంటాయి, 12 జీరోస్, ఇక్కడ 9 జీరోస్. డెసి అంటే 0.1 టైమ్స్, అంటే ఒక ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు డెసిలీటర్ అనుకుంటే దాన్ని 10 టైమ్స్ అనుకుంటే ఒక భాగం, దాన్ని ఒక లీటర్ని 10 భాగాలు చేస్తే ఒక భాగం డెసిలీటర్. సెంటీమీటర్ అంటే 100వ భాగం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటర్ అనుకుంటే దాన్ని 100 టైమ్స్ దాన్ని కట్ చేస్తే దాంట్లో ఉన్న ఒకటి వస్తుంది సెంటీమీటర్, ఒక భాగం, 100వ రెట్లు, అంటే 100 రెట్లు కాదు, 100వ భాగం ఇది. మిల్లీ అంటే 1000వ భాగం. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లీమీటర్ అంటే మీటర్లో ఒక 1000వ భాగం. మైక్రో అంటే దాన్ని 10⁻⁻6 అంటాము, 10 లక్షలవ భాగం అన్నట్టు, చాలా స్మాల్ అన్నట్టు ఇప్పుడు ఇది. ఓకే, నానో 10⁻⁹, పీకో 10⁻12. ఓకే, సో డెకా బేసిక్గా డెకా ఏంటిది? 10⁻1. సెంట్ ఈజ్ డెసి 10⁻⁻1, సెంట్ ఈజ్ 10⁻², మిల్లీ ఈజ్ 10⁻3, మైక్రోస్ 10⁻6. ఓకే, నానోస్ 10⁻9, 10⁻12. కిలో ఏంటిది? 10⁻3, 10⁻6, 10⁻9, 10⁻12. ఇంకా ఉంటాయి మనం నేర్చుకోవాల్సింది, ఇంకా ఇటు కూడా ముందుకుంటాయి, ఇక్కడ కూడా యాటో ఇలా వస్తాయి ముందు కూడా. దీని ఎలా రిప్రజెంటేషన్ ఏంది? స్మాల్ కే, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ జీ, స్మాల్ టీ, స్మాల్ డి, స్మాల్ సి, స్మాల్ ఎం, గ్రీక్ లెటర్ మైక్రో, స్మాల్ ఎన్, స్మాల్ పి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, స్మాల్ ఎం, క్యాపిటల్ ఎం చూడండి, జస్ట్ క్యాపిటల్కి స్మాల్కి ఇంత ఫరక్ ఉంటుంది. స్మాల్ ఎం ఎక్కడ మళ్ళీ మిల్లీమీటర్కి, క్యాపిటల్ ఎం మీటర్ అని రాసినాం అనుకోండి, 10 మెగామీటర్, లేకపోతే మెగా ఓం అనుకోండి, 10 మెగా ఓం. ఇంకోటి 10 రాసినాం అనుకోండి, ఎంత ఫరక్ వచ్చింది ఇప్పుడు. ఇది మెగా ఓం అయితే ఇది మిల్లీ ఓం, ఇది 10⁻9 అయితే 10⁻6 అంటే 10⁻−3, అంటే 10⁻9 టైమ్స్ డిఫరెన్స్. 10⁻9 అంటే ఎంత? 1 బిలియన్ టైమ్స్, 100 కోట్ల రెట్లు దీనికి ఫరక్, దీనికి డిఫరెన్స్ స్మాల్కి క్యాపిటల్కే. అందుకోసం ఫిజిక్స్ అనేది చాలా నిశితంగా పరిశీలించాల్సిన సబ్జెక్టు. ఓకే, క్యాపిటల్ స్మాల్ కూడా ఇంత ఫరక్ ఉంటుంది. ఓకే, దట్స్ వై, అందుకోసమే ఇది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ ప్రిఫిక్సెస్. ఓకే, ఒక ఏదైనా ఒక యూనిట్ ముందు ప్రిఫిక్స్ పెడితే దాని మీనింగ్ ఎలా మారిపోతుంది అనేది ఇది మనం చూసాము. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ చూద్దాం. ఈ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంది? ఇవి ప్రిఫిక్సెస్ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తాం యాక్చువల్గా. అదొకటి చూద్దాం మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాము. అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనిట్ అయినా మనం ఎట్లా రిప్రజెంట్ చేసినాము? ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ బిట్వీన్ విజయవాడ అండ్ హైదరాబాద్ అన్నాం అనుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ విజయవాడ హైదరాబాద్ అంటే ఎంత ఉంటుంది? 260-270 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, ఒక అనలాగ్ వాచ్లో ఒక చిన్న పార్ట్ ఏదైనా తీసుకొని, ఒక చిన్న పార్ట్ దాని సైజ్ తీసుకుంటే 10 మిల్లీమీటర్ మైక్రోమీటర్ ఉందనుకోండి. ఓకే, ఒకటి మనం ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఆఫ్ ఏ బైక్ తీసుకోండి, ఒక 100 కిలోలు ఉందనుకోండి, 100 kgs. ఓకే, లెంత్, టైము, ఒక 5 minute వాక్ అంటే మనకి ఎంత పడుతుంది? 5 minutes వాక్ మనం ఒక 5 కిలోమీటర్ నడవాలి, ఎంత టైం పడుతుంది? 1 hour టైం పడుతుంది. 1 hour అంటే 60 seconds, 60 minutes, 3600 seconds. ఇవి అన్నీ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, ఇది విజయవాడ నుంచి అదే డిస్టెన్సు. ఒక అనలాగ్ వాచ్లో ఒక యూనిట్, దీని మన ఒక చిన్న పార్ట్ యొక్క సైజు, పార్ట్ యొక్క లెంత్. తర్వాత ఇది వెయిట్ ఆఫ్ ఎ బైక్. దిస్ ఈజ్ ఏ 1 hour వాక్, 5 kilometer వాక్. సో ఇప్పుడు చూడండి, ఏ ఫిజికల్ క్వాంటిటీ చూడండి, ఇది మనకు డిస్టెన్స్, లెంత్, ఇది కూడా లెంతే,
ఇది మాస్, ఇది టైం. ఏ ఫిజికల్ క్వాంటిటీ అని చూడండి, ఒక న్యూమరికల్ వాల్యూ దానికి ఒక యూనిట్, ఒక న్యూమరికల్ వాల్యూ ఒక యూనిట్, ఒక న్యూమరికల్ వాల్యూ ఒక యూనిట్, ఒక న్యూమరికల్ వాల్యూ యూనిట్. అంటే ఒక న్యూమరికల్ వాల్యూ యూనిట్. ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఏ న్యూమరికల్ వాల్యూ అండ్ ఇట్స్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిటే, ఇది యూనిటే, ఇది మీటర్, ఇది మీటర్ బేసిక్ యూనిట్, దానికి ప్రిఫిక్స్ కే ఉంది, ఇక్కడ మైక్రోమీటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లెంత్ను కూడా నేను కిలోమీటర్ చెప్పాలంటే ఎట్లా రాయాల్సి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ నేను మైక్రోమీటర్లు చూపిస్తున్నాను, ఓకే, దీన్ని కిలోమీటర్లు చూపించాలి. అప్పుడు ఏం చేస్తాను, నేను కన్వర్ట్ చేస్తాను కిలోమీటర్లకు. ఎట్లా కన్వర్ట్ చేస్తాను చూడండి, ఇది టాపికే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఇక్కడ నేను కన్వర్ట్ చేయాలి. 270 కిలోమీటర్స్, ఇది మైక్రోమీటర్స్. ఈ మైక్రోమీటర్ని కూడా కిలోమీటర్ని ఎక్స్ప్రెస్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది అప్రాప్రియేట్ యూనిట్ ఇదే దీనికి, ఎందుకంటే అది మైక్రోమీటర్ సైజులే ఉంటాయి యాక్చువల్గా అన్ని పార్ట్స్ కూడా. మైక్రోమీటర్స్ మిల్లీమీటర్స్ కంటే అంతకంటే పెద్దగా ఉండవు. ఓకే, జస్ట్ డైల్ అనుకుంటే సెంటీమీటర్స్ చెప్తాం. కానీ సరే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఈ కన్వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము. కానీ అప్రాప్రియేట్ కిలోమీటర్సే. నువ్వు లెంత్ విజయవాడ టు హైదరాబాద్ అంటే నేను మిల్లీమీటర్లు చెప్తా అంటే అది ఇట్స్ నాట్ అప్రాప్రియేట్. అప్రాప్రియేట్ లెంత్ అయితే ఇది దీనికి. ఒక రెసిస్టెన్స్, ఒక ఫారెడ్ కెపాసిటర్ ఉందనుకో, 10 పికో ఫారెడ్లో చెప్తాను నేను. లేదు అంటే దానికి ఏది దేని అప్రాప్రియేట్ యూనిటో దానికి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్సెస్ బిట్వీన్ యూనివర్స్లో డిస్టెన్స్ బిట్వీన్ ఒక గ్యాలక్సీ నుండి ఇంకో గ్యాలక్సీకి నేను కిలోమీటర్లు చెప్తుంటే అవ్వదు. ఒక గ్యాలక్సీ నుండి యూనివర్స్లో ఒక గ్యాలక్సీ నుండి ఇంకో గ్యాలక్సీ డిస్టెన్స్ ఎట్లా చెప్తాం మనము? నార్మల్ లైట్ ఇయర్స్లో చెప్తాం. లైట్ ఇయర్ అంటే ఏంటిది? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్ ఇన్ వ్యాక్యూమ్. ఓకే, మీడియం ఉన్నప్పుడు దానికి వ్యారీ అవుతుంది. వ్యాక్యూమ్ ఏం లేకుండా ఫ్రీ స్పేస్లో లైట్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఇన్ 1 ఇయర్లో అది లైట్ ఇయర్, 1 లైట్ ఇయర్ అంటాం ఆ డిస్టెన్స్ని. లైట్ ఒక ఇయర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్. అది టైం కాదు, డిస్టెన్స్. అది ఆ పారామీటర్ లైట్ ఇయర్ అనేది. దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము ఈ గెలాక్సీస్, యూనివర్సెస్ గురించి, స్టార్స్, ఓకే, మన సోలార్ సిస్టమ్ నుంచి బయట ఉన్న వేరే స్టార్స్ గురించి మనం లెంత్లు అవన్నీ చదివేటప్పుడు లైట్ ఇయర్స్లో చెప్తాం. అది కిలోమీటర్ చెప్తే అది నాట్ అప్రాప్రియేట్ యూనిట్. దానికి లైట్ ఇయర్సే అప్రాప్రియేట్ యూనిట్. అలా దేనికి ఏది అప్రాప్రియేట్ యూనిటో అది యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 365 డేస్ అనుకో. లేదు నేను సెకండ్స్లో చెప్తుంటే అది అప్రాప్రియేట్ యూనిటా? కాదు. అది నీ వెయిట్ ఉంది, నువ్వు ఎన్ని క్వింటాలు ఉన్నావు అని అడిగితే ఏంటి సార్ నేను ఎలా కనిపిస్తాను మీ కంటికి? క్వింటాల్లాగా కనిపిస్తున్నానా? మీరు అడగండి, కేజీస్ అడగండి, అంతేగాని క్వింటాలు టన్నులు ఏంటి సార్? మనిషి అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? అప్రాప్రియేట్ యూనిట్. ఓకే, సరే, ఎనీవే నేను ఈ యూనిట్ని, ఈ లెంత్ ఆఫ్ ఏ స్మాల్ పార్ట్ ఇన్ మై అనలాగ్ వాచ్ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇట్ ఇన్ కిలోమీటర్స్. కన్వర్ట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. 10 × 10⁻⁻. మైక్రోని కన్వర్ట్ చేస్తున్నాను నేను. మీటర్ లాగే ఉంచుతున్నా. జస్ట్ మైక్రో ప్లేస్లో 10⁻⁻6 మీటర్ అనుకున్నా ఫస్ట్. కానీ కిలో అంటే ఏం రావాలి? 10⁻3 రావాలి. ఇక్కడ కిలోమీటర్ అంటే 10⁻3 రావాలా? కానీ ఇక్కడ 10⁻3 వస్తుందా? లేదు. లేనప్పుడు నేను ఏం చేస్తా, ఒక 10⁻3 తోటి మల్టిప్లై చేసి సేమ్ అదే 10⁻3 తోటి డివైడ్ చేస్తా. ఈ 10⁻3 అంటే 1000 గెట్స్ క్యాన్సిల్, కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 10⁻3 నేను కిలో అని రాసుకుంటా. ఈ 10⁻3ని స్మాల్ కే అని రాసుకుంటా. ఇప్పుడు ఈ 10⁻3 ఏమవుతుంది? పైకి వస్తే 10⁻−3 అవుతుంది. 10 × 10⁻−6 ఇది యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంది. ఈ 10⁻3 కింద ఉన్నది పైకి వచ్చేసి 10⁻−3 అవుతుంది. ఈ 10⁻3ని కిలో అని రాసుకుంటా. ఈ మీటర్ యాజ్ ఇట్ ఈస్గా మీటర్ అని రాసిన. కిలోమీటర్లో కన్వర్ట్ అయిపోయింది. నౌ దిస్ ఈజ్ 10⁻−3 - 9 ఇంటూ కిలోమీటర్. 10 × 10⁻−9. ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10⁻−6 10⁻−3. ఓకేనా? బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు అవి యాడ్ చేస్తాము. 10⁻−9 కిలోమీటర్. సో బేసిక్గా 10⁻−8 కిలోమీటర్లో ఎక్స్ప్రెస్ చేసినాం. ఇప్పుడు ఇదంతా 0.0000001 కిలోమీటర్. చూడండి అప్రాప్రియేట్ అనిపిస్తుందా? దీన్ని ఏది తీసుకొని మెజర్ చేస్తాం? మన స్కేల్లో అయితే అవ్వదు, పాసిబుల్ అవ్వదు మైక్రోమీటర్స్లో అనేది. ఓకే,
దీన్ని మెజర్ చేయాలంటే మనకు స్పెషల్ డివైస్ ఏదైనా మైక్రోమీటర్ లాంటిది ఏదైనా కావాలి. అలా ఇది కన్వర్షన్ చేసినంత మాత్రాన ఇది పెద్ద యూనిట్, ఇది చిన్న యూనిట్ అనుకోండి. ఫిజికల్గా ఇది పెద్దదైపోదు, ఇది చిన్నదైపోదు, ఇది పెద్దదైపోదు. నువ్వు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ విజయవాడ ఫ్రమ్ హైదరాబాద్ని నువ్వు కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ చేసినా, మీటర్లు ఎక్స్ప్రెస్ చేసినా, మైక్రోమీటర్లు ఎక్స్ప్రెస్ చేసినా, గిగామీటర్లు ఎక్స్ప్రెస్ చేసినా దాని లెంత్ అనేది వ్యారీ కాదు. హైదరాబాద్ నుండి విజయవాడ దగ్గరికి వస్తుందా? రాదు. దూరం అవుతుందా? పోదు. అంటే నువ్వు యూనిట్ చేసినంత మాత్రాన ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యాక్చువల్ మెజర్మెంట్ ఏదైతే ఉందో అది వేరీ కాదు. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే NU అని రాసింది చూసారా, న్యూమరికల్ వాల్యూ అండ్ యూనిట్. ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజికల్ క్వాంటిటీని ఫస్ట్ నేను NU1తో రిప్రజెంట్ చేసిన. U1 యూనిట్స్, ఫస్ట్ ఒక U1 యూనిట్స్ ఉంది, U2 యూనిట్స్ అనుకో. అప్పుడు నాకు దాని న్యూమరికల్ వాల్యూ N1 అనుకోండి, సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. అదే ఫిజికల్ క్వాంటిటీస్ని ఇంకొక యూనిట్ తోటి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నాకు న్యూమరికల్ N2 వచ్చింది అనుకోండి. ఇంతకుముందు మనం 10 మైక్రోమీటర్కి 0.0 10⁻⁸ కిలోమీటర్ రాసుకున్నట్టుగా రాసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫిజికల్ క్వాంటిటీ బేసిక్గా మారదు. అది దట్స్ వై N1 U1 అండ్ N2 యూనిట్ సేమ్, రెండు ఒకటే ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఏదైతే 1 lakh వాచ్ల పార్ట్ అనుకున్నామో ఆ పార్ట్ పెద్దది కాదు, చిన్నది కాదు, కాబట్టి ఇది సేమ్ N1 U1 N2 U2. సో కన్వర్ట్ చేసినప్పుడు ఇట్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా కన్వర్ట్ చేస్తాం? ఫస్ట్ మనం దీన్ని ఏమనుకున్నాం, 10 మైక్రోమీటర్ అనుకున్నాం కదా, దీన్ని కిలోమీటర్స్ చేంజ్ చేయాలనుకున్నాం కదా. N2 మనకు తెలియదు, N2 యూనిట్లు రాబడతాం అంటే N2 మనకు తెలియదు. సో N2 ఈజ్ ఈక్వల్ టు 10 మైక్రోమీటర్ బై కిలోమీటర్. ఈ కిలోమీటర్ ఇటు పోతే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నది, ఆ సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. సో 10 మీటర్ గెట్స్ క్యాన్సిల్. 10 మైక్రోమీటర్ ఇస్ 10⁻⁶, 10⁻3. సో 10 ఇంటూ 10⁻⁶, ఈ 10⁻3 పైకి పోతే 10⁻⁻3, 10⁻⁹, అంటే 10⁻⁸. మనకి ఇదే వచ్చింది కదా, 10⁻⁸ కిలోమీటర్ వచ్చింది N2 ఈస్. సో 10⁻⁸ కిలోమీటర్. 10 మైక్రోమీటర్ ఇస్ నథింగ్ బట్ 10⁻⁸ కిలోమీటర్. అట్లా చేసినా ఒకటే. సో ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే ఇది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏంటి, కన్వర్షన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్, ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ 1 యూనిట్ టు అనదర్ యూనిట్. అట్లా కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడే కన్సిస్టెన్సీ ఆఫ్ యూనిట్స్. కన్సిస్టెన్సీ ఆఫ్ యూనిట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఉంటుంది, S=UT + ½ అంటాం. కైనమాటిక్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. సరే దీన్ని కన్సిస్టెంట్ ఆఫ్ యూనిట్స్ అంటే ఇదేంటిది, బేసిక్గా డిస్ప్లేస్మెంట్ అంటే నథింగ్ బట్ లెంత్. వెక్టర్ క్వాంటిటీ, వెక్టర్ స్కేలర్స్ తర్వాత వస్తాయి మనకు. లెంత్ అన్నప్పుడు ఏంటిది, మీటర్స్లో, కిలోమీటర్స్లో, మిల్లీమీటర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ రెండు క్వాంటిటీస్ మనం యాడ్ చేసినాం. దీస్ 2 క్వాంటిటీస్ షుడ్ బి లెంత్స్. ఇవి రెండు కూడా లెంత్లో అయి ఉండాలి. ఇది లెంత్ కాబట్టి, ఎందుకంటే యాపిల్స్ అండ్ యాపిల్స్ కెన్ బి యాడెడ్, కార్స్ అండ్ కార్స్ కెన్ బి యాడెడ్, కార్స్ అండ్ యాపిల్స్ కెన్ నాట్ బి యాడెడ్. రెండు సిమిలర్ క్వాంటిటీస్. అదే కన్సిస్టెన్సీ ఆఫ్ యూనిట్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని UT స్క్వేర్ చేసిన అనుకో, ఇది తప్పైపోతుంది ఫార్ములా. ఎందుకంటే ఇక్కడ U అంటే ఏంటిది, స్పీడ్ ఏంటిది, మీటర్/సెకండ్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ బై టైం, మీటర్/సెకండ్. ఇక టైం T అనుకుంటే S వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ లేకుండా ఈ SS గెట్స్ క్యాన్సిల్. ఇది మీటర్, ఎస్ ఇది మీటర్, ఇది కూడా మీటర్. సెట్ సరిపోయింది. అట్లా కాబట్టి స్క్వేర్ అంట. ఇక స్క్వేర్ అంటే ఇదేమవుతుంది, మీటర్/సెకండ్ అవుతుంది. మీటర్/సెకండ్ మీటర్ ఎట్లా యాడ్ చేస్తావు? మీటర్/సెకండ్ అంటే వేరే క్వాంటిటీ, అది లెంత్ టైం. ఓకే, లెంత్ ఇంటూ టైం అంటే ఏమొస్తుంది, లాస్ట్ వస్తుందా, ఎక్సలరేషన్. లెంత్ ఇంటూ మీటర్ ఇంటూ స్పీడ్ అనేది వేరేది వస్తుంది. మనం మీటర్ లెంత్ ఇంటూ టైం వేరే క్వాంటిటీ వస్తుంది. సో ఇవి రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యాడ్ చేయడం అనుకుండదు. ఇది కన్సిస్టెన్సీ ఆఫ్ యూనిట్స్. ఇది కూడా ½ ఏ అంటే మనకి యాక్సెలరేషన్ బేసిక్గా మీటర్/సెకండ్ ఉంటాం అనుకుంటాం అనుకో. ఇంటూ టైం ఉంది, పక్కన టైం ఉంది, టైం సెకండ్ స్క్వేర్. ఈ సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇది కూడా మీటరే. సో ఇది కూడా మీటరే, ఇది మీటరే, ఇది మీటర్. సో కన్సిస్టెన్సీ ఆఫ్ యూనిట్స్.
ఒకటి ఎనర్జీ ఉందనుకోండి, ఎంజీహెచ్ ఉంది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్, కైనమాటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవి స్క్వేర్ అంటాం. ఎంజీహెచ్ హాఫ్ ఎంవి స్క్వేర్, ఇది జూల్స్ అయితే ఇది కూడా జూల్సే ఖచ్చితంగా, ఇది కూడా జూల్సే, అదేనా. అలా ఇది ఎంజీహెచ్ మనం ఫ్యూచర్ తర్వాత చూద్దాం, తర్వాత క్లాసెస్లో చూస్తాము, అది ఖచ్చితంగా జూల్సే. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ చూసాం. ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా మేము కంప్లీట్ ఒక్క క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసలేదు. కనీసం ఇక్కడ డైన్ నుండి అర్గ్లకు చేంజ్ అయినా కూడా అనట్లేదు, న్యూటన్ అదే సిజే యూనిట్ ఆఫ్ ఫోర్స్ నుండి ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్, డైన్ అంటే న్యూటన్ నుండి డైన్ కానీ, జూల్ నుండి ఎర్గ్ కానీ, ఇట్లాంటి ఇంత చిన్న చిన్న సింపుల్ కూడా క్వశ్చన్స్ నేను చేయించలేదు ఇప్పుడు. ఎందుకు ఒక్క క్వశ్చన్ కూడా చేయించలేదు, ఇంతవరకు చేయించట్లేదు క్వశ్చన్స్. ఎందుకంటే ఫస్ట్ థియరీ మంచిగా నీట్గా క్లియర్గా అర్థం చేసుకుని తర్వాత మనం చేసుకోవడం, తర్వాత ప్రాబ్లమ్ చేసేటప్పుడు అంత మనకు టఫ్ అనిపించదు. చూద్దాం ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి చూద్దాం. అప్పుడు మళ్ళీ రివిజన్స్ ఒకవేళ ఏమైనా కాన్సెప్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ చెప్దాం ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్స్. ఈ డైమెన్షన్స్ ఏంటిది? యూనిట్స్ అన్నారు ఇంతకుముందు, ఇప్పుడు డైమెన్షన్ ఏంటిది? యూనిట్స్. ఓకే, డైమెన్షన్స్ ఏంటిది? డైమెన్షన్స్ ఏంటంటే మనం ఒక లెంత్ అనుకున్నాం ఫస్ట్, ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ లెంత్ ఉంది కదా, దాన్ని మనము మీటర్ అనుకున్నాము, మిల్లీమీటరు, మైక్రోమీటరు, ఫుట్. ఓకే, లైట్ ఇయర్స్ కూడా అని చెప్పినాం, ఒకటి లైట్ ఇయర్స్ డిస్టెన్సు, ఇన్ని రకాల డిస్టెన్స్లు ఉన్నాయి. అన్నీ ఎందుకు కన్ఫ్యూజ్ కాదా మనకి? యాంగ్స్ట్రామ్ అని కూడా ఒక డిస్టెన్స్ ఉంటుంది యాక్చువల్గా, వేవ్ లెంత్ వాటి గురించి మాట్లాడినప్పుడు వస్తుంది మనకి. సరే, ఇప్పుడు ఇవన్నిటికీ మనం ఇదన్నీ లెంత్లే కదా, లైట్ ఇయర్స్ అంటే కానీ మనం టైం అనుకోవచ్చు కన్ఫ్యూజన్లో. సో అట్లా కాకుండా మనం అన్ని లెంతుల్ని ఒకటే సింబల్తో చూపిద్దాం, ఎల్ అని. అది పెద్ద యూనిట్ కానీ చిన్న యూనిట్ కానీ లెంత్ అనేది కంప్లీట్ ఎల్. ఓకే, అది లెంత్ అనే ఫిజికల్ క్వాంటిటీ అని మనకు తెలిసిపోతుంది, ఎల్ అని పెట్టామంటే అక్కడ. అది ఎంత లెంత్ అనేది పక్కకు తర్వాత, దాని స్టోరీ తర్వాత. కానీ ఫస్ట్ ఒక లెంత్ అనేది ఒక ఎల్ అనే ఒక సింబల్తో చూపిస్తున్నాము. మాస్ని కూడా అంటే ఎందుకంటే ఇన్ని యూనిట్లు ఇంత కన్వర్షన్ లేకుండా, అసలు బేసిక్గా మనం ఇదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ మనం వాటిని అసలు లెంత్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్గా దాని గురించి అనాలిసిస్ డిస్కషన్. మాస్ని కూడా మనము డిఫరెంట్ కిలోగ్రామ్స్, పౌండ్స్, క్వింటాల్స్, తర్వాత టన్స్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇన్ని ఫిజికల్ యూనిట్స్ కాదు, ఒకటే ఎం అని రిప్రజెంట్ చేస్తాం మాస్. టైం కూడా మనకి ఏంటిది? సెకండ్స్, అవర్స్, మినిట్స్, డేస్, ఇయర్స్ ఇట్లా ఉన్నది కదా. దీన్ని మనం క్యాపిటల్ టీ అని చూపిస్తాం. అట్లనే కరెంట్ని ఏ తోటి, టెంపరేచర్ని తీటా తోటి, కరెంట్ని ఏ తోటి, టెంపరేచర్ని తీటా తోటి, నెక్స్ట్ ఇంకేముంటుంది మనకి? క్యాండిల్ ల్యూమినస్ ఇంటెన్సిటీని సిడి తోటి, మోల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని స్మాల్ MOL తోటి చూపిస్తాం. క్యాండిల్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. అండ్ ఇదేంటిది? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, స్మాల్ MOL తోటి చూపిస్తాం. ఇది డైరెక్ట్ మనం SI యూనిట్ అని డైరెక్ట్గా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాము. ఇంకొకటి ఏమున్నది? మనకు ప్లేన్ యాంగిల్ రేడియన్ అనుకున్నాం కదా, ప్లేన్ యాంగిల్ రేడియన్, స్మాల్ RAD. అండ్ సాలిడ్ యాంగిల్ SR, స్టెరేడియన్ అనుకున్నాం, స్టెరేడియన్. ఓకే, ఇట్లా సింబల్స్ తోటి ఎక్స్ప్రెస్ చేస్తాం క్వాంటిటీస్ని మనం. ఓకే, అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రతి ఒక్క డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీని మనం డైమెన్షన్స్ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు ఎనర్జీ ఉన్నది అనుకోండి, ఎనర్జీస్ ఎన్ని ఉన్నాయి? డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి మనకి. ఎనర్జీస్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ అనుకున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, మెకానికల్ వర్క్ డన్ ఆల్సో ఎనర్జీ, మెకానికల్ వర్క్ డన్. ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉన్నది, కైనెటిక్ ఎనర్జీ ఉన్నది,
థర్మల్ ఎనర్జీ, ఇన్ని రకాల ఎనర్జీలు ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ ఇంకా ఉన్నాయి, చాలా ఎనర్జీలు ఉన్నాయి. ఏ ఎనర్జీని చూసినా కానీ మనకి ఈ డైమెన్షన్స్ తోటి కన్సిస్టెన్సీ కావాలా. ఓకే, అలా ఈ విధంగా మనం ఏంటంటే కంప్లీట్గా ఇట్లా మనకు ఒక సింబల్స్ తోటి రిప్రజెంట్ చేసుకుంటే యూనిట్స్ని, అంటే మన ఫిజికల్ క్వాంటిటీస్ని మనకు అనాలిసిస్ చేయడం ఈజీ అవుతుంది యూనిట్స్ కంటే కూడా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనుకున్నాను అనుకోండి, 10 Newton ప్లస్ 250 డైన్ అనుకున్నా, కన్ఫ్యూజ్ అయిపోతారు. 10 Newton ఏంది, ఇది రెండు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. దీన్ని మళ్ళీ కన్వర్షన్ చేసుకోవాలి. ఇది ఫోర్సే, 10 Newton ఫోర్సు, ఇది కూడా ఫోర్సే. బేసిక్గా దీనిది మనం డైమెన్షన్ ఫార్ములా ml t-1 అని రాస్తాం, ml2 ml t-2. ఇది కూడా ml t-2 అని రాస్తాం. చూద్దాం ఇది యాక్చువల్లీ ఎట్లా రాస్తాం అనేది. సో అప్పుడు మనకు డైమెన్షనల్ ఇది చూసినప్పుడు, డైమెన్షనల్ దాని ఫార్ములా చూసినప్పుడు ఓకే ఇది కూడా ఫోర్సే, అది కూడా ఫోర్సే, కెన్ బి యాడెడ్. ఓకే, అలా మనకు ఒక ఈజీ వే ఆఫ్ మనకు ఇది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెరైవేషన్, కొన్ని ఫార్ములాస్ డెరైవ్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే బేసిక్గా దేని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూటన్ అనేది ఫోర్స్ అనుకున్నాం అనుకో, m మీద l మీద t మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏ పవర్ రైజ్ అయిందని తెలుస్తుంది. ఒక నిమిషం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ physical quantity, dimensional formula of physical quantity. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అనుకున్నాం అనుకుంటే, స్పీడ్ అనుకుంటే ఏమనుకున్నాము, లెంత్ ట్రావర్స్డ్ ఇన్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే లెంత్ని మనం ఏం సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం, ఎల్, టైంని టీ అనుకున్నాం. సో LT-1. సో ఇది స్పీడ్ అనుకున్న డైమెన్షనల్ ఫార్ములా ఇంకో ఈ బ్రాకెట్స్లో చూపిస్తాము. ఓకే, బ్రాకెట్స్లో చూపిస్తాము. సో ఇట్లా LT-1 అంటే బేసిక్గా మనకి ఫార్ములా ఏంటంటే LT-1. బుక్లో అయితే m⁻0 LT-1 θ⁻0 a⁻0 ఇట్లా అన్నీ కూడా జీరోలు రాకుండా పోతాం. బేసిక్గా లేదు, ఉన్నది ఏంటంటే L⁻1 T⁻-1. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఒక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, ఈ ఫిజికల్ మన ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తోటి ఏ పవర్కి రైజ్ అయింది అంటే L⁻1 L⁻-3 m⁻3. అంటే the power to which these physical quantities are raised are given by dimension formula of the given derived physical quantity. ఓకే, అంటే ఏ పవర్ రైజ్ అవుతున్నది అనేది మనకు the power to which these fundamental physical quantities are raised, అది m⁻3 టైమ్స్ ఉందా, L⁻-3 టైమ్స్ ఉందా, తర్వాత T⁻3 టైమ్సా, 3⁻2 టైమ్సా, -2 టైమ్సా, -5/2 టైమ్సా. ఓకే, √L/G వస్తుంది ఒకటి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ మనకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G అనుకున్నాం అనుకోండి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ మాస్ ఆఫ్ ద ఎర్త్, మాస్ ఆఫ్ ద సన్ బై డిస్టెన్స్ బిట్వీన్ మాస్ అండ్ ఎర్త్ d² అనుకోండి. ఇది ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది ఫోర్సు, ఇది G, ఇది ME MS, అంటే ఇది మాస్ ఆఫ్ ఎర్త్, మాస్ ఆఫ్ సన్, ఇది d², మాస్ డిస్టెన్స్ బిట్వీన్. ఇట్లా అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీకి మనం ఫర్ ఎగ్జాంపుల్ రాయాలనుకుంటే ఫోర్స్ యొక్క ఫండమెంటల్, ఇది కూడా ఫోర్సే, ఇది మాస్ ఇది డిస్టెన్స్. అంటే ఇది ఏముండాలి, ఇది న్యూటన్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూటన్ అనుకుంటే మనకి ఇది ఏముండాలి, న్యూటన్, ఈ మాస్ క్యాన్సిల్ కావాలి కాబట్టి బై kg² ఇంటూ m² ఉండాలి. దీని యూనిట్ G యూనిట్. అప్పుడే కదా ఇక్కడ మాస్ ఇంటూ మాస్ అంటే kg² ఉన్నది, kg ఇంటూ kg ఉన్నది, కింద m² అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈ m², kg² క్యాన్సిల్ అవుతుంది. ఇది మనకి న్యూటన్ టాలీ అయిపోతుంది బోత్ సైడ్స్. కాబట్టి దీన్ని ఏమొస్తుంది, న్యూటన్ m², kg² ఉండాలి బేసికల్గా. ఓకే, ఇది స్పీడు. ఓకే, ఇది స్పీడు. అదే యాక్సెలరేషన్ అనుకుంటే స్పీడ్ ఆర్ వెలాసిటీ. ఇక్కడ మనకు ఈ డైమెన్షనల్ అనాలిసిస్లో వెక్టర్స్, స్కేలర్స్ అనేది రాదు కాన్సెప్ట్. మనం ఓన్లీ కైనమాటిక్స్ డిస్కస్ చేసేటప్పుడు వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్, దీని మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్, దీని ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, స్కేలార్స్ డిఫరెంట్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ డిఫరెంట్, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ డిఫరెంట్, మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలార్స్ డిఫరెంట్. సో అక్కడ వేరే వస్తుంది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం మనకు డిఫరెన్స్ ఏముంది, టైం, చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అనుకుంటే వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. ఇక్కడ అంటే డైమెన్షనల్ ఫార్ములా, యాజ్ ఫార్ యాజ్ డైమెన్షనల్ ఫార్ములా ఇస్ కన్సర్న్. టైం కూడా t. ఇప్పుడు ఏమైంది, LT-2 అయింది యాక్సెలరేషన్ది. ఫోర్స్ ఏమవుతుంది, ME అవుతుంది, m × a మాస్ యాక్సెలరేషన్.
మాస్ ఇది m LT minus 2 LT minus 2. సో బేసిక్గా ఇది ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా. ఈ ఫోర్స్ మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు మన జీది వచ్చేస్తుంది. జీది ఏంది, ఈ ఫోర్స్ ఇది ఫస్ట్ MLT minus 2 MLT minus 2. ఈ d స్క్వేర్ ఇట్ వస్తుంది, ఈ ME ఇంటూ MS ఇక్కడ డివైడెడ్ బై ఇట్ వస్తాయి. సో d స్క్వేర్ అంటే లెంత్ స్క్వేర్, ఇది ME ఇంటూ MS అనేది ఇటు పోతే కిందికి వచ్చేస్తే ఇటు కిందికి వచ్చేసి ఇంటూ వస్తుంది, డివైడెడ్ బై అవుతుంది. సో మాస్ మళ్ళీ మాస్, సో రెండు మాస్లు, మాస్ ఇంటూ మాస్, మాస్ స్క్వేర్. ఇప్పుడు ఏమైంది, మన జీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమొచ్చింది, m ఒక m కింద m స్క్వేర్ ఉంది, ఒక mకి ఒక m గెట్స్ క్యాన్సిల్, ఈ m పైకి వచ్చేసి m మైనస్ 1 అవుతుంది. ఇక్కడ l, ఇక్కడ l స్క్వేర్, l క్యూబ్, ఇక్కడ t పవర్ మైనస్ 2. ఇది డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ జీ. సో ఇందులో మనకి ఏంటిది, ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఇది -2కి రైజ్ అయింది. ఎల్ లెంత్ అనేది 3 టైమ్స్ ఆఫ్ లెంత్ డివైడెడ్ బై మాస్ ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ టైమ్. అంటే ద పవర్ టు విచ్ దిస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ రైజ్డ్ ఈజ్ గివెన్ బై ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ దిస్ కాన్స్టెంట్, గ్రావిటేషన్ కాన్స్టెంట్ జీ, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ జీ. సో ఇది మనకు డైమెన్షనల్ ఫార్ములా గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది, యూనిట్లెస్ అయితే కాదు కదా, యూనిట్ ఎక్స్ప్రెస్ చేసినాం కాబట్టి ఇది కూడా యూన్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. ఇది కూడా డెరైవ్ చేసినాం ఫోర్స్ నుండి, మాస్ నుండి. ఇది మళ్ళీ ఫోర్స్ని మళ్ళీ ఇట్లా మళ్ళీ అంటే ఇది ఫోర్స్ అనేది ఒక డెరైవ్డ్ క్వాంటిటీ, మళ్ళీ ఇది డెరైవ్డ్ క్వాంటిటీ ఇంకో డెరైవ్డ్ క్వాంటిటీ వస్తుంది అంటే మనకు అట్లా. ఈ ఫోర్స్ మళ్ళీ ఇది ఫండమెంటల్, డిస్టెన్స్ అంటే d స్క్వేర్ అంటే లెంత్ ఇదే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఒక డెరైవ్డ్ ఫండమెంటల్ క్వాంటిటీ, ఒక 2-3 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేసుకొని, అంటే మాస్ ఒకటి లెంత్ అనుకుంటే, ఒక 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఒక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం డెరైవ్ చేస్తున్నాం. ఓకే, ఇది డైమెన్షన్ ఫార్ములా ఫిజికల్ క్వాంటిటీ అనుకోండి. మరి ఇంకా మనకు చాలా యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జీ కాకుండా మనకి ఇంకా ఉన్నది. మనం ఎలక్ట్రోస్టాటిక్స్లోకి పోతే ఎప్సిలాన్ వస్తుంది, మ్యాగ్నెటిజంలో పోతే మ్యూనాట్ అని వస్తుంది, రెసిస్టెన్సు, ఇండక్టెన్సు, కెపాసిటెన్సు, ఓకే, వోల్టేజ్, కరెంట్ అంటే చెప్పుకున్నాము, చార్జ్, ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎం, ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ సి, ఇవన్నీ వస్తాయి. వీటన్నిటి కూడా మనం డెరైవ్ చేద్దాం. బల్క్ తర్వాత యంగ్స్ మాడ్యులస్ వై వస్తుంది, తర్వాత ప్లాంక్స్ కాన్స్టెంట్ హెచ్, బోల్జ్మన్ కాన్స్టెంట్ కే, స్మాల్ కే, బోల్జ్మన్ కాన్స్టెంట్. ఇవన్నిటి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో అన్నిటి డెరైవ్ చేద్దాం మనం. ఓకే, అన్నిటి కూడా డైమెన్షనల్ ఫార్ములా డెరైవ్ చేసి నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా కాన్సెప్ట్స్ విల్ సీ. ఓకే, సో ఎనీవే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సచ్ దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఇంకా అంతే మామూలుగా మనం ఎక్కడ మీరు శ్రీ చైతన్య నారాయణ పోయినా కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్, మీరు ఇందులో యూట్యూబ్ వీడియోస్ వేరే వీడియోస్ చూసినా కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువ. తెలుగులో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ మనకు బేసిక్స్ నుండి నేర్చుకోవచ్చు మీరు ఇట్లా. ఓకే, ఎంత చిన్న డౌట్స్ ఉన్నా వీడియోలో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి వీలైతే నేను ఆన్సర్ చేస్తుంటాను. ఐ విల్ ఫాలో యువర్ కామెంట్స్. మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్సో క్లారిఫై దట్. ఓకే, థ్యాంక్ యూ.